నాకు మాత్రం అమ్మ. అమ్మ పుట్టి 100 సంవత్సరాలు అయిందని చెప్తే ఇంకో 100 సంవత్సరాలు చరిత్రలో అమ్మ గొప్ప వ్యక్తిగా నిలిచిపోతుందని చెప్పాలనిపించింది. అమ్మ కనిపిస్తే వెండితెర వెలిగిపోయేది. ఒక చూపు, ఒక నవ్వు, ఒక కన్నీరు, ఇవి చాలు. అమ్మ ఎప్పుడు నటించలేదు, ప్రతి పాత్రలోనూ జీవించారు అని చెప్పడానికి. మాయాబజార్లో శశిరేఖ, విశ్రమలో మేరీ, దేవదాసులో పార్వతి, ఇలా 1-2 ఏంటి, అమ్మ పోషించిన ప్రతి పాత్రలోనూ మనం ఇంకెవ్వరినీ ఊహించలేము. ప్రతి పాత్రకి అమ్మ ప్రాణం పోసింది. అందుకే సావిత్రి గారు అనే పేరు ప్రతి హృదయంలోనూ శాశ్వతం. ఊహ కూడా తెలియని రోజుల్లో నాకు దక్కిన అదృష్టం వెలుగు నీడల్లో అమ్మ భుజాన నేను కనిపించడం. ఒక నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలుగా, అందరికీ సహాయం చేసిన దేవతగా కలకాలం చెరగని తరగని పేరు అమ్మ సొంతం. సెట్స్లో నాన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు, అలాగే సావిత్రి గారు ఇంటికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటారు. ఆవిడ జ్ఞాపకం నాకు ఒక అదృష్టం. ఆవిడ తెలుగు తెరపైన అద్భుతం. సావిత్రి గారు కలకాలం శాశ్వతం, అజరామరం. మ్యూజిక్ లేకుండా దీని ఆంతర్యం, దీని సాహిత్యమే సరిపోతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంజయ్ కిషోర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక్కసారి సావిత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బయట తీసి కొట్టండి. నాకు అవకాశం చాలా హ్యాపీగా ఉంది. మీకోసం మోగముఖం చిత్రం నుంచి ఈ పాట. యుగములే గోని తరమున చేయి ఆమె తీరు. ఇల్లాలు అంటే ఇల్లాగనంటూ, ఇల్లాలు అంటే ఇల్లాగనంటూ పిల్లలకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేతుల నుంచి మొమెంట్ again, auntie. I mean, like the minute we sat, Priyanka just said, "Look at her," and this one, anta of my chiన్న rewind lo kellattu ayindi. మేము సినిమా కావడానికి, మేము సినిమా మా యుద్ధాలు చేయడానికి, మేము సెకండ్ జనరేషన్ గా ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఒకసారి వారితో ఫోటోలు దిగాలని అనుకున్నాను. నాకు అనుకోకుండా అమ్మ ఇచ్చినట్టుగా ఐఎమ్ గివింగ్ యూ 2 lakhs. So let that be a beginning, a small beginning. ఇక్కడి నుంచి మీరు తప్పకుండా అడ్వర్టైజ్ని చేయాలి. అండ్ పీపుల్ షుడ్ లుక్ అప్ యూ. ఏం కావాలని నీ దగ్గరికి ఈరోజు వస్తున్నారు, కానీ నువ్వు ఎంత